ఆసుపత్రులకు 500 కోట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. ఇవాళ 200 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం మరో 2 రోజుల్లో మిగతా బకాయిల రిలీజ్ చేయనుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి ఆసుపత్రుల ఖాతాలోకి నిధులు పంపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర వైసీపీ హయాంలో ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. నెట్వర్క్ ఆసుపత్రులకు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి ఆసుపత్రుల ఖాతాలోకి ఈ బిల్లు పంపింది. గత ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పెట్టింది. దాదాపుగా 1800 కోట్ల రూపాయల బకాయిలను వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయాయి. బకాయిలు విడుదల చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. బుధవారం 200 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం మరో 2 రోజుల్లో 400 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఖాతాలోకి డబ్బులను పంపించారు. మరో 2 రోజుల్లోనే మిగతా 400 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే తమ బకాయిలను విడుదల చేయకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చివరికి ఇంప్లాంట్స్ కూడా వెండార్స్ బిల్స్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న లేఖ రాయటంతో పాటు ఈ రోజు కూడా మరో లేఖ రాసి సమాచారాన్ని పంపింది. తమకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటించింది. రేపటి నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాము అని కూడా పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు విడుదల చేసి మరో 400 కోట్ల రూపాయలు 2 రోజుల్లో విడుదల చేస్తామని, మిగతా డబ్బులు కూడా వెంటనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. సుమిత్ర. రైట్. థాంక్యూ రామారావు.